అందరికి నమస్కారం. ఈరోజు నా తమ్ముడు అవినాష్ మూవీ వానరాకి గ్లిమ్స్ లాంచ్, టీజర్ లాంచ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ నో ఈస్ వెరీ హార్డ్ వర్కర్. ఇండస్ట్రీకి ఇట్స్ ఫస్ట్ మూవీ, అందుకే న్యూ కమర్ అన్నాను. బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా, ఎంత కొత్త యాక్టర్ అయినా, ప్రతి ఏ సినిమాకి అతను న్యూ కమరే. సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం, సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాం. సో అండ్ అదే విధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు, సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా అలా ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అసలు లేదు. గుడ్ కంటెంట్ ఉందా లేదా, ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటర్. అక్కడ ఎవరున్నా సరే సినిమా బాగాలేదని వస్తే ఈవినింగ్ షో కూడా దిక్కులేని పరిస్థితి. సో కంటెంట్ బాగుండాలి, సినిమా బాగుండాలి. సో చిన్న పెద్ద అనేది లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమా లేదు. వీఆర్ ఇండియన్ సినిమా వచ్చేసింది, పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా. అండ్ తమ్ముడు కూడా, స్వామి కూడా ఎంతో కష్టపడి, ఇట్స్ నాట్ ఎ జోక్, యాక్ట్ చేస్తూ అదే ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఇంత ఉండి కొంచెం టెక్నికల్ గా తెలిసిన నన్ను డైరెక్ట్ చేయమంటే ఫస్ట్ చేయడానికి వణుకుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, స్వామి. మీరు తప్పకుండా యుల్ సీ గ్రేట్ హైట్స్. అండ్ ఎప్పుడైనా ఎవరికైనా పనిలో కావాల్సింది ఆ డెడికేషన్ ఆన్ ద వర్క్, అండ్ అది 100% నీలో ఉంది. అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీల్డ్ లో, వాళ్ళ ఫాదర్, వాళ్ళ కొడుకు వాళ్ళ ఫీల్డ్ లో రావాలని తపన పడడం, ఎవరిని చేయడం యూజువల్ గా తండ్రి తప్పన, అది కామన్, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కాకపోతే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఫీల్డ్ లో నుంచి వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదివి ఎక్కడ యుఎస్ లో బాగా సెటిల్ అయ్యి, అవన్నీ కాకుండా లేదు నాన్న నాకు సినిమా చేయాలని ఉంది అని చెప్పగానే ఆ తండ్రిని నిలబడి సపోర్ట్ చేశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియలీ గ్రేట్ మీరు. అలాగే నాకు తెలుసు మీ గురించి, మీరు హీరో అవడం, ఒక పెద్ద మంచి ఆర్టిస్ట్ అవడం వచ్చారు. ఆ 30 years మీ కళ, మిగతా నెక్స్ట్ 30 years మీ అబ్బాయి నిలబడాలి సినిమా ఇండస్ట్రీలో రావాలని వచ్చారు. హియర్ ఇస్ యువర్ సన్ టుడే స్టాండింగ్ స్టేజ్ మీద అండి. వెరీ వన్ ఆఫ్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ డే. అండ్ మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నానండి. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఫర్ ఎ గ్రేట్ ఫాదర్. ఇందాక వాళ్ళ అబ్బాయి మాట్లాడుకుంటుంటే అక్కడ ఆయన వెనకాల వెయిట్ చేసుకుంటూ ఉన్నారు చాలా హ్యాపీనెస్ తో. అది చూస్తే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. సో పుత్రోత్సాహం ఖచ్చితంగా. అండ్ అలాగే ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ లైఫ్ లో హీరో ఎవరు అంటే నాన్ననే. సో ఇప్పుడు కొడుకుని హీరోగా చూస్తున్నారు, అది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫాదర్. అయ్యో సాధించారండి మొత్తానికి. సూపర్. రండి సార్, ఇక్కడ నిలబడి మీ అబ్బాయి పక్కన ఉండండి. అటు చేసి చెప్తారు, మీరే మెయిన్ హీరో. అలాగే పేరు పేరున హర్ష గుంటూరు రోడ్ నుంచి సచ్ స్వీట్ హార్ట్. అండ్ రమేష్ గారి గురించి చెప్పాలంటే ఇప్పటి నుంచి కదా మాది బిందాస్ అంది నోకియా అదంతా ఓకేలే, అది వేరే చరిత్ర. ఆ నోకియా అప్పుడు నువ్వు అటు బ్యాంకాక్ ఏం చేసావు చెప్పనా? వద్దా? షూటింగ్ చేసాం. సో పేరు పేరున సార్, అండ్ గ్రేట్ స్క్రిప్ట్ అండ్ ద స్క్రిప్ట్ నేను కొంచెం చూసాను సినిమా, గ్రేట్ జాబ్. అండ్ ప్రొడ్యూసర్ గారు స్వామి, మీరు ఒక ఫ్రెండ్ కోసం ఎక్కడో యుఎస్ లో ఉండి హ్యాపీగా పిజ్జా బర్గర్లు తింటూ హ్యాపీగా ఉండిపోకుండా మళ్ళీ మన మట్టి గుర్తుకొచ్చి ఒక మిత్రుడు గుర్తుకొచ్చి, మిత్రుడి కోసం అంత దూరం ట్రావెల్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ స్వామి. మీరు మీలాంటి మిత్రులు ప్రతి ఒక్కరికి ఉండాలి. రే వింటున్నారా నా ఫ్రెండ్స్, అందరూ ఎవ్రీబడి, ఆల్ మై ఫ్రెండ్స్ కమ్ టు మై రూమ్ టుడే. అలాగే సాయి గారు, స్వామి, మేము కలిసి చేయాల్సి అనుకున్న సినిమా అహం బ్రహ్మాస్మి, అది స్వామి చెప్పలేదు, నేను చెప్తున్నాను. తప్పకుండా ఆ సినిమాను కూడా మళ్ళీ ముందు తీసుకొస్తాం స్వామి బ్లెస్సింగ్స్ తో త్వరలో. అలాగే పేరు అదిగా చోటా గారు,
మై ఫేవరెట్. భైరవం కలిసి చేసా అంతకు ముందు నుంచి నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఈ సినిమా లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసినప్పుడు కూడా ఎవరు ఎడిట్ చేస్తున్నారని చెప్పగానే చోటా గారు అదే రైతు నువ్వు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నావు, హ్యాపీ అదే, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మై బ్రదర్. ఇంకా మా శివాజీ గారు మై ఫేవరెట్. అండ్ సినిమా చూసినప్పుడు చూసానన్నా ఆ సీన్ లో ఏదైతే ఎమోషనల్ సీన్ ఉందో నేను ఎడిట్ షూట్ చూస్తూ ఐ వాజ్ రియలీ మూడ్ అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్రతి ఒక్కరు కష్టపడారు. కొత్త సినిమా, కొత్త టెక్నీషియన్స్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ అండ్ కొత్త డైరెక్టర్, కొత్త హీరో, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ పేరు పెట్టిన డిఓపి సార్ గ్రేట్ వర్క్. అండ్ అలాగే మ్యూజిక్ కూడా ఆరా చూస్తేనే తెలుస్తుంది. మన సాగర్ కొట్టారు, మన మ్యూజిక్ బ్రహ్మ మణి శర్మ గారు అబ్బాయి. సో ఆబ్వియస్లీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ రోజు ఈస్ మిస్సింగ్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ సూపర్ డూపర్ సక్సెస్. అండ్ చెప్పండి. సాగర్ వాళ్ళ ఫాదరు వివేక్ సాగరే కదా. సాగరే వివేక్ అని వివేక్ చెప్పలేదు నేను. సాగర్ ఫాదరు ఓహో అమ్మా. ఓకే, ఆయన ఫ్యాన్ అంటే ఇలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ప్లీజ్ డిలీట్. ఖచ్చితంగా చేయరు కదా. వెరీ గుడ్. యూట్యూబ్ అంతే ఇప్పుడు మీరు చెప్పిందని ఉంటుంది. ఓకే, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. కానీ ద మ్యూజిక్ ఇస్ రియలీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ కూడా ఎరగదీస్తున్నారు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ లక్. మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, మోహన రాగ. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. మ్యూజిక్ లేవల్ యూ స్టార్టెడ్. సో గ్రేట్ఫుల్. మంచు మనోజ్ గారు అండ్ మోహన రాగ. అండ్ అఫ్ కోర్స్ మీ పాటల టేస్ట్ చాలా, మీ సంగీతం టేస్ట్ చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది. సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మీ దీంట్లో. అండ్ మీరు రాస్తారు కూడా. అండ్ మోహన రాగకి ఇప్పుడు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ దాని వెనకాల we just wanted to know like a small story about like Mohan Raga. When, why? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. అండ్ మీకు అందరూ తెలిసిందే నేను ఎంత గొప్ప స్టూడెంట్ నో చదువుల్లో. సో ఆ టైం అంతా మ్యూజిక్ కేటాయించేవాడిని, స్పోర్ట్స్ కి, మ్యూజిక్ కి. సో అలాగా ఓవర్ ది ఇయర్స్ నేను అనుకున్నాను అలాగే నా ఫ్రీ టైమ్ లో మ్యూజిక్ చేసుకుంటున్నాను, ఎలా చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా నాకు ఎప్పటి నుంచే చేద్దామని. మళ్ళీ నాకు మిరాయి అప్పుడు సరే ఒక సాంగ్ సెషన్ చేద్దాం, లైవ్ బ్యాండ్ ఏదైనా చేద్దాం అన్నప్పుడు మళ్ళీ ఈసారి పేర్లు తప్పు చెప్పకూడదని సో వన్ ఆఫ్ ద గుడ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అండి ప్రదీప్ గారు అనేసి. సో ప్రదీప్ గారు నేను కూర్చొని మీరే ప్రమోషన్స్ ఓకే ఏదైనా సాంగ్స్ చేద్దాం అని అనుకున్నప్పుడు దాన్ని సజెస్ట్ అను మీ హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా, దాంతో వై డోంట్ వి డూ, ఇప్పుడు అంతా లైవ్ బ్యాండ్స్ అంతా మీ సాంగ్స్ బాగా ఈ రోజుకి విన్నారు, వై డోంట్ యూ స్టార్ట్ డూ ఎ థింగ్ అన్నారు. సరే ఓకే నా సినిమా సాంగ్స్ చేసుకుందాం అనేసి అలా అనుకునే టైంలో అది చేద్దాం అనుకుని కుదరలేదు. ఓదరం సరే నా పాత పాటలన్నీ వాడినట్లన్నీ ఏమున్నాయని చెప్పి గెలుగుతుంటే వస్తూ ఉన్నాయి అన్నమాట బయటికి. సో అలా నేను బాంబేలో కూర్చొని ఒకరోజు బిరా రిలీజ్ తర్వాత కామాఖ్య టెంపుల్ కి వెళ్ళి నాకు ఎందుకు కామాఖ్య అమ్మ మీద పాట రాద్దాం అనిపించింది, ఆవిడ మీద ఏదైనా పాట చేద్దామని. సో అక్కడికి వచ్చి బాంబేలో ఉన్నప్పుడు నా సాంగ్స్ వింటే సుమన్ గారు అని పరిచయం అయ్యారు. ఆయన కూర్చొని సాంగ్స్ ని మీరు మ్యూజిక్ లేబుల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అన్నారు. గుడ్ నుంచి వచ్చింది. సరే అంటే గుడ్ ఐడియా, నాకు ఆ ఇంట్రెస్ట్ అదేం తెలీదు, సినిమాలు చేసుకుందాం అని, సినిమా బ్యాచ్ కదా, మ్యూజిక్ అంటే అది నేను చూసుకుంటాను మీరు స్టార్ట్ చేయండి అన్నారు. సో విత్ సపోర్ట్ అండ్ అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్. సో ఇంకా ఇట్ జస్ట్ హ్యాపెన్. అండ్ మోహన రాగ పేరు ఎందుకంటే మా నాన్నగారికి నాకు ఫేవరెట్ రాగం మోహన రాగం. అలాగే మోహన రాగం అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియాలో జపాన్, చైనీస్ ఇటుపక్క కూడా ఈ రోజుకి వాళ్ళ సాంగ్స్ లో మన దగ్గర నుంచి వెళ్ళిన మోహన్ రాగమే ఇంకా ఇటుపక్క అంతా తిరుగుతుంది అనమాట. సో దట్స్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దట్. అండ్ సో ఇదేంటంటే మా నాన్నగారు 22nd 50 years ఫంక్షన్ అప్పుడు, ఆ రోజు 50 years. సో అలాగే ఇప్పుడు ఎలా కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసం
అన్ని చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడు. నేను కూడా ఇవ్వాలనుకొని, ఫాదర్ అన్నాక మనం ఇవ్వాలి, ఫాదర్ దగ్గర పెరుక్కొని తినకూడదు, దట్ ఐ బిలీవ్. సో కొడుకుని తల్లిదండ్రులు చూసుకోవాలి, వాళ్ళకి తిరిగి ఏదైనా ఇవ్వాలనేది నేను నమ్ముతున్నాను. సో దట్ ఈస్ మై స్మాల్ గివ్ బ్యాక్, అంతే అండి. పర్ఫెక్ట్. అండ్ మీ లైఫ్ లోకి హనుమాన్ ఎప్పుడు వచ్చారు? ఆ, నేను బాగా కష్టాల్లో, జీవితంలో హోప్ లేదన్నప్పుడు నా కోసం ప్రే చేసిన, నాకు నేను నిలబడాలి, నేను గెలవాలి అనుకున్న ప్రతి ఒక్క గుండె నా హనుమంతుడు, ప్రతి ఒక్కరు నా వానరుడు. సో అది గట్టిగా నమ్ముతానండి. That's amazing, and once again thank you so much for coming and gracing this event and launching this teaser, and thank you. We are looking forward like మీ లేబుల్ సూపర్ హిట్ అవ్వాలని అండ్ మీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మనోజ్ గారు. We have a Thank Q&A you. session. Yeah, you want to mention? ఒక నమ్మకం ఇస్తున్నారు, ఒక స్ఫూర్తి ఇస్తున్నారు. రాజు హెచ్ రాంబాయ్ ఎంత పెద్ద హిట్ చేశారో ఈ వానరాన్ని కూడా అంతే పెద్ద హిట్ చేస్తారని ఆ దేవుడు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఎంటైర్ టీమ్ కి వన్స్ అగైన్ టీజర్ కోసం కంగ్రాచులేషన్స్. ఇంకా మిగతా ఈవెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం, బట్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అన్నమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ టీమ్ Like, share and subscribe LG TV. Thank you. LG TV की लाइक शेयर सब्सक्राइब చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe, LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.